లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్. పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో. నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కెమెరా దగ్గర నుంచి నీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సూక్ష్మ శరీరం అంటే ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ అంటే స్థూల శరీరం అంటే భౌతిక పదార్థకమైనటువంటి. ఈ పదార్థానికి వెనక ఒక ఎనర్జీ రన్ అవుతుంటుంది, శక్తి. ఆ ఎనర్జీని మీరేమంటారు? ఎనర్జీ పవర్. ఎనర్జీ అంటే ఒక రకమైన శక్తి ఉంటుందన్నమాట. దాన్ని ఎథరిక్ బాడీ అంటారు. దాని తర్వాత కారణ శరీరాన్ని యాస్ట్రల్ బాడీ అని అంటారు అన్నమాట. యాస్ట్రల్ బాడీ అంటారు. ఈ మూడు ప్రతి అణువులోనూ కూడా ఈ మూడు ఉంటాయి. ఈ మూడు యొక్క కలయికే. అందుకే ఈ శరీరం చనిపోయింది అంటారు. చనిపోవడం అంటే ఏంటంటే ఆ రెండు శక్తుల నుంచి ఇది విడిపడింది. ఆ శక్తుల రూపంలో ఉన్నావు నువ్వు. అలాగే ఆ ఋషికొండ దాన్ని ఒకసారి కోత కోసారనుకోండి, శక్తి ప్రవాహం ఆగదు. కాబట్టి ఆ మధ్యలో ఎవరున్నారో వాళ్ళకి ఎముకలు బలం తగ్గిపోవడం. ఇది చూడండి, రేపు గమనించండి. దాని మీద ఎక్కువ కాలం ఉంటే ఎముకల యొక్క పొటెన్సీ తగ్గిపోతుంది. శక్తికి ఆటంకం జరుగుతుంది. అందుకే దాని మీద ఎవరో కూడా తపశ్శక్తి సంపన్నులు మాత్రమే అక్కడ ఉండాలి. తపశ్శక్తి లేని వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుందిలేండి. ఎవరు ఉంటారో వాళ్ళని ఉండేవండి, మనకేం అభ్యంతరం లేదనుకోండి. ఇవ్వండి. ఈ శక్తి ప్రవాహం ఇలా జరుగుతుంటుంది త్రికోణ ఆకృతిలో. అలాగే వెర్టికల్ అండ్ హారిజెంటల్ లెవెల్లో ఏ కేంద్రమైన ఇది ఎవరు చెప్పక్కర్లే. ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తలందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆనాటి యోగులు ఋషులు చెప్పిన విషయాలను ఈనాడు అది సైంటిఫిక్గా ప్రూవ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఈరోజు రాసుకోండి. ఆ ఋషికొండ మీద ఏవైతే విహార కేంద్రాలు, విజ్ఞాన కేంద్రాలు లేకపోతే ఏవి పెట్టినప్పటికీ కూడా 1 రోజు 2 రోజుల కంటే ఏ వ్యక్తి అయినా అక్కడ నివసించినట్టయితే భౌతికమైనటువంటి మామూలు మనుషులు వాళ్ళ మీద చాలా ఆ శక్తి ప్రవాహం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఒక యాటమ్ బాంబు వేస్తే ఏ విధంగా అయితే నాశనం చెందుతుందో అలాగే మన శరీరంలో కూడా ఆ యాటమిక్ పవర్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో, ఆ ప్రాకృతిక శక్తి ఏదైతే ఉందో ఆ మనుషుల్లో ప్రవహించి వాళ్ళకి జుట్టు ఊడిపోవడం. ముఖ్యంగా జుట్టు ఎందుకు చెప్తున్నాడు? జుట్టు మనం చనిపోయినా చనిపోదు. అన్నిటికంటే శక్తివంది జుట్టు. యోగుల కింద జుట్లు ఎందుకు ఉంటాయంటే వాళ్ళకి శక్తి ఎక్కువ ఉన్నది అని అర్థం. ఇప్పుడు ఈ గడ్డ ఉన్నది, ఇప్పుడు లోపల మడత పెట్టుకున్నాను అనుకో, ఉక్క పెడుతుందని, దాన్ని వదిలితే ఇక్కడ వరకు ఉంటుంది గడ్డం. నిన్న మీ కెమెరాలో గడ్డం పెద్ద నువ్వు పెంచుకుందామన్నా ఒక 10 సంవత్సరాలు పెరగదు నీకు. ఎందుకంటే నీకు ఆధ్యాత్మికమైన ఆలోచన విధానం అంటే లోపల కెమిస్ట్రీ మారుతుంది. అందుకే యోగులకి ఇవన్నీ కూడా శక్తి కేంద్రాలు. అందుకే దీనికి చివరికి వచ్చేసరికి కోన్ ఉంటుంది. అలాగే ప్రతి జుట్టుకి అందరికీ కూడా కోన్ ఉండడానికి ఇవి శక్తిని తీసుకునే కేంద్రాలు, శక్తిని విడుదల చేసే కేంద్రాలు. నీకేంటి, నాకేంటి, ఎవరికైనా మీరేం చేస్తున్నారో కట్ చేసేస్తున్నారు. అందుకే దైవం ఉన్నటువంటి స్థలంలో జుట్టు ఎందుకు ఇవ్వాలని అది ప్రత్యేకమైన ఒకటి పెట్టి అది ఇంకోసారి పెడదామండి దాని మీద. అవును, ఎముకలు ఎందుకు గంగా నదిలో కలపాలి, కృష్ణాలో కలపాలి, గోదావరిలో కలపాలి, ఇవన్నీ కూడా వెనక పెద్ద అపారమైనటువంటి సైన్స్ ఉంది. సైన్స్ కాదు, సైంటిస్టుల ద్వారా, మీలాంటి సిద్ధ యోగుల ద్వారా. సైంటిస్టులు చెప్పేది సైన్సు, సైంటిస్టులు చెప్పేది సైన్సు. సైన్స్కి ఏం తెలుసు అంటే ఇప్పటికి చంద్రమండల యాత్రే ఇప్పుడు పూర్తి చేయలేదు వాళ్ళు. ఇంకా అనంతమైనటువంటి విశ్వాన్ని ఏం చూస్తారు? అందుకే అంతరిక్షంలోకి వెళ్తే తెలుసుకోవాలంటే కొంతే, అంతరంగంలోకి వెళితే తెలిసేది అంతా. అంతరంగ ప్రయాణం చేసేవాడు ఋషి, అంతరిక్షంలో ప్రయాణం చేసేవాడు ఖుషి. ఖుషి కోసం అంటే ఏది కనిపెట్టినా వాడు ఈ శారీరకమైనటువంటి సుఖం కోసమే. ఇప్పుడు ఋషికొండలోనూ వాళ్ళు ఎవరైనా సరే స్టే చేస్తే వాళ్ళు యోగులు అయితే మాత్రమే ఆ శక్తిని ధారణ చేయగలరు. లేకపోతే అక్కడ ఉండేటువంటి ఆఫీసుల్లో కానీ ఏం పెట్టినా, అక్కడ ఎవరైనా విహారానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఆ శక్తి ఏమవుతుందంటే
ఈ యొక్క ఎముకల మీద ఈ జుట్టు మీద ముందుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే శక్తిని తీసుకునే కేంద్రాలు జుట్టు, శక్తిని తీసుకునే కేంద్రాలు మనలో ఎముకలు. ఇవి మనం చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు బ్రతికే ఉంటుంది డిఎన్ఏ లోపల. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఈ వెంట్రుక దొరికితే నీ యొక్క రూపాన్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. అలాగే డైనోసార్స్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నటువంటి ఒక డిఎన్ఏ దొరికితే, వెంట్రుక దొరికితే చాలు, నీ పూర్వ రూపాన్ని కూడా తిరిగి తీసుకురావచ్చు. అందుకే మన పెద్దలు వెంట్రుకలు ఎక్కడ పడేయకండి, ఎవరు దొక్కుతారండి. అందుకే ఎముకలు గోర్లు ఎక్కడ పడేయకండి, పన్ను ఊడిపోతే ఎక్కడ పడేయకండి అని చెప్పింది. ఎందుకంటే దాంట్లో డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ కనుక ఎవరికైనా దొరికితే దాని మీద ఏదైనా మంత్రప్రయోగం కానీ, లేకపోతే దరిద్రుడు ఆ కాలు తొక్కితే, పిల్లి తొక్కినా లేకపోతే ఎలక తొక్కినా దాని యొక్క ప్రభావం మన మీద వరకు వస్తుంది. ఇదంతా ఒక సైంటిఫిక్ తెలియనటువంటి ఒక శక్తి ప్రవాహానికి సంబంధించిన విషయం, నిగూఢమైనటువంటి రహస్యం ఇది. ఆ రహస్యాన్ని మన పూర్వీకులైన ఋషులు తెలుసుకుని ఇప్పటికి సైన్స్కి ఇంకా అందాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఎందుకు? చంద్రుడి మీద నీరు ఉన్నదని చెప్తున్నారే, ఆ నీరు ఉందని చెప్పింది ఋషులు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే చంద్రగ్రహం అంటే ఏంటి? జలతత్వం. మన యోగశాస్త్రంలో చంద్రుడు అంటే జలతత్వం అని ఎప్పుడో చెప్పారు. అర్థమైందా? మొన్న చంద్రయాన్ చేశారు కదండి, మరి అంతవరకు వెళ్ళగలిగారు కదండి. అంటే ఋషులు సిద్ధయోగులు ఎప్పుడో చెప్పిన దాన్ని ఇప్పుడు వీళ్ళు కనుక్కునే ప్రాసెస్లో ఒక 1% 2% వెళ్ళారని అంటున్నారు కదండి. ఆ విధంగా దాని మీద మీ పరిశోధన కానీ లేకపోతే మీ కామెంట్ ఏంటి? ఆనాడు ఎప్పుడూ సిద్ధయోగులు కాదు, ఆ సిద్ధయోగుల యొక్క డిఎన్ఏ కాలక్రమేణా పరిణతి చెందుతూ ఆ సిద్ధయోగుల నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఈ మనుషులందరూ కూడా. ఇప్పుడు మీ గోత్రం ఉందంటే మీ ఋషి పేరు అది. మీ గోత్రం ఏది ఉందో అది ఆ ఋషి ప్రోక్తమైన డిఎన్ఏ నీలో కంటిన్యూ అవుతుంది. చిన్న డౌట్ అండి, ధర్మ సందేహం. ఇప్పుడు అప్పట్లో సిద్ధులకి యోగులకి ఈ మనోనేత్రం దివ్య దృష్టి ఉంది అనేవారు కదండి. అంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని వదలడం ద్వారా అక్కడెక్కడో చంద్రమండలంలో అక్కడ ఉండే పరిస్థితులతో లేకపోతే అక్కడ ఉండే ఫోర్సెస్తో ఏమైనా కనెక్టివిటీ ఏదైనా ఉండేదండి? అంటే ఆ విధంగా తెలుసుకోగలిగేవారా? అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్క జీవుడికి ఈ శక్తి ఉంది, కానీ వాళ్ళు మర్చిపోయారు అంతే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? ఒక పాప అండి. పాప ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు స్కూల్లో ఉంటుంది. ఎలా చెప్పావు? లోపల రికార్డ్ గతంలో జరిగిన విషయాలు, ఇప్పుడు ఉన్నటువంటి సమయం, ఈ రోజు ఏంటి, ఆదివారం కాదు కదా, ఇవన్నీ క్యాల్కులేట్ చేసి నీ మైండ్ ఏం చేసింది వెంటనే చెప్పేసింది. కానీ నీ బుర్రలో ఎంతో క్యాల్కులేషన్ జరుగుతుంది. అలాగే ఋషులు ఇలా కూర్చుని దేవుడారా అనరు వాళ్ళు. ఈ విశ్వాన్ని అంతటినీ కూడా ఒక క్యాల్కులేషన్స్ తోటి తనలో ఉన్నటువంటి రసాయనాన్ని ఒకసారి చేస్తే అది ఎనర్జీ ఫామ్లోకి వెళుతుంది. ఆ ఎనర్జీ ఫామ్ అంతా కూడా విశ్వాన్ని అంతటినీ కూడా దర్శిస్తుంది. ఏ రూపంలో? జ్ఞాన రూపంలో. ఎనలిటిక్స్. ఇప్పుడు నీ ఫోన్లో నువ్వు పాపప్ చూసిన వెంటనే నీకు కావాల్సింది వస్తుంది. ఎందుకు వస్తుందంటే నువ్వు అంతకుముందు చూసినటువంటి విషయాల్ని అది ఆల్గారిథమ్స్లోకి మార్చుకుని ఆల్గారిథమ్స్ ద్వారా అది ఒక ఎనలిటిక్స్ చేసుకున్న తర్వాత నీకు ఏది ఇష్టమో అది నీ ఫోన్లోకి వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్తోనే ఒకప్పుడు యోగులు అలాగే ఉండేవారండి. ఇప్పుడు నీకు కూడా అంతే, నీ లోపల కూడా అదే జరుగుతుంది. కానీ ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ యోగులు, ఎవరు తెలుసుకోరో వాళ్ళ భోగులు. ఆ తెలుసుకోకుండా చేసే తప్పుల వలన రోగులుగా మారుతారు. ఇప్పుడు ఈ ఋషికొండ కూడా ఒక శక్తి కేంద్రము కాబట్టి అలాంటి ఋషికొండని డిస్టర్బ్ చేయడం, ప్రకృతి విధ్వంసం చేయడం మంచిది కాదు. పాలకులు అర్థం చేసుకుని సమర్థవంతంగా ఇంకా అనేక ప్రదేశాలు ఉన్నాయి, దాన్ని ఇప్పటికైనా విరమించుకుంటే మంచిదని నా భావన. కాదు అక్కడే ఉంటే మంచిది అనుకుంటే పెద్దలు చెప్పడం వరకే, పిల్లలు దాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే ఆ చెరిచేటటువంటి గుణం ఆ ప్రకృతికి వస్తుంది, తత్ఫలితాలని అనుభవించక తప్పదు.
మేమున్నది చెప్పేవారికి, దాన్ని ఆచరించేది మీరు. ఆచరిస్తే మంచిది. గురుగారు ఋషికొండ మీద అంటే అదే టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఋషికొండ మీద సరే ఇప్పుడు ప్రభుత్వం ఏదో కొన్ని కాటేజ్ లేకపోతే కార్యాలయాలు ఏదో నిర్మిస్తున్నారు అని అంటూ ఉన్నారు, లేకపోతే సీఎం గారు ఉండడం కోసం ఏదో నిర్మిస్తున్నారు అంటున్నారు, రకరకాల అంటే అదైతే మనకు క్లారిటీ లేదు. అంటే నేననేది ఏంటంటే అంతకు ముందు కూడా కొన్ని ప్రభుత్వాలు కాటేజీలు ఉండేవండి. ఇంతకుముందు కాటేజ్ ఉండేవి, అంటే విహార కేంద్రాలుగా ఉండేవి. ఎవరైనా వెళ్ళి కాటేజ్ బుక్ చేసుకొని అక్కడ ఉంటూ సముద్రంలో అక్కడ ఒక 2-3 రోజులు ఉంటూ రెస్టారెంట్స్ ఉండేవి, ఇలాంటివన్నీ ఉండేవి. అప్పట్లో అంటే మీలాంటి పెద్దలు ఎవరు అంటే యోగులు వాళ్ళు చెప్పేవాళ్ళు లేకపోవడం వలన అప్పుడు ప్రభుత్వాలు కూడా అలా చేశాయని అనుకోవచ్చా గురువుగారు? ఇప్పుడు కొందరు చేయడానికి ఉంటారు, కొందరు చెప్పడానికి ఉంటారు, కొందరు మౌనంగా ఉంటారు. మౌనంగా ఉన్న వాళ్ళు చేయడం లేదు అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఓ పుష్పం మౌనంగా ఉంటుంది, ముకుళిత హస్తాలతో ఉంటుంది. అది ఆ పుష్పం ఏం చేయడం లేదని కాదు, తనలో తాను ఏం చేయాలో ప్రకృతి ధర్మాన్ని అది చేస్తుందని. తను మౌనంగా, మౌనం అంటేనే మననం అనే అర్థం. అంటే లోపల తనలో తాను తను తయారు చేసుకోవడానికి ఏదో చేస్తున్నాడు అని అర్థం. ఆ పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు తనలో తాను చేసుకుంటూ